ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది, కానీ భయంతో నేను అప్లోడ్ చేయలేదండి. లాస్ట్ మంత్ మేము భద్రాచలం వెళ్ళాం కార్తీక మాసంలో, గోదావరిలో దీపాలు వదులుతామని. అప్పుడు బోటింగ్ ఎక్కుదాం అనుకున్నాం, కానీ చీకటి పడింది. వద్దంటే మా పిల్లలు అస్సలు వినలేదు, బాగా మారం చేసిళ్ళు. బాగా అలిగేసరికి సరే పిల్లల మాట కాదనడం ఎందుకని చెప్పేసి ఎక్కినాం. అప్పటికే మాకు చీకటి పడింది, నీళ్ళల్లో చాలా లోపలికి వెళ్ళిపోయాము. నాటు బోట్ అది. ఆ తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఆ బోటు ఆగిపోయిందండి. ఎంత భయం వేసిందంటే నాకైతే గుండె ఆగిపోయింది, చాలా భయం వేసింది. చిన్న పిల్లల్ని పట్టుకొని పోయినాం. ఎందుకన్నా ఎక్కినాం దేవుడా, మేము తొందరగా వచ్చేయాలి ఒడ్డుకని చెప్పేసి ఎంత మొక్కుకున్న భయంతో నా కొడుకుని గట్టిగా పట్టుకున్నా. నా పిల్లలు కూడా బాగా భయపడ్డారు. కొడుకు భయపడ్డాడు, పాప కొంచెం భయం కొంచెం ఆనందం. పిల్లలు బతలాడుతున్నారు, పిల్లలు అలుగుతున్నారని. పిల్లల కోసం మనం కాంప్రమైజ్ అవ్వద్దండి కొన్ని విషయాలలో, ఎందుకంటే అవి చాలా డేంజర్. వాళ్ళకంటే తెలీదు, సరదాగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు, కానీ కొన్నిసార్లు డేంజర్ అవుతుంది. రీసెంట్గా నేను ఒక బోటు వీడియో చూశాను, దాని గురించి